హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు బంగారు పంట. జావా ద్వీపంలో డోంగో అనే పేద కుర్రవాడు ఉండేవాడు. వాడు బొత్తిగా దిక్కులేనివాడు. ఒక వితంతువు వద్ద కమతం చేస్తూ ఆమె పొలంలో పనిచేసేవాడు. వాడు చేసే పొలం చాలా సారవంతమైనది. అయినప్పటికీ డోంగో సాగు చేసిన సంవత్సరం ధాన్యమంతా తప్పవేసిపోయింది. పైరు ఏపుగా పెరిగింది, కానీ నూర్చితే అంతా తాలు కిందనే పోయింది. గింజ రాలలేదు. మొదటి ఏడు అయినట్టే రెండో ఏడు కూడా జరిగేసరికి గ్రామంలో వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఆ వితంతువు పిసినిగొట్టు అని, ఆమె గ్రామదేవతకు సరిగా నైవేద్యం పెట్టదని, అందుకే పంట నాశనమవుతున్నదని వాళ్ళు చెప్పుకోవడం విని ఆమెకు కోపం వచ్చి డోంగోను పనిలో నుంచి వెళ్ళగొట్టింది. వెళ్ళేటప్పుడు ఆమె వాడి చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. డోంగో ఆకలితో అలమటిస్తూ ఆ గ్రామం విడిచిపెట్టి బయలుదేరాడు. ఒకనాటి సాయంకాలం అతను మరొక గ్రామం చేరి ఊరి బయట ఉన్న ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉన్న వితంతువు తలుపు తెరిచింది. తలుపును ఆనుకుని ఉన్న డోంగో కుప్పకూలిపోయి హీనస్వరంతో, "ఒక ముద్ద పెట్టండి, ప్రాణం పోతున్నది" అన్నాడు. ఆ వితంతువు వెంటనే ఆ కుర్రవాణ్ణి లోపలికి నడిపించుకుపోయి అన్నం పెట్టి, "కన్ను కాలు ఉన్నవాడివి కదా, నీకు ఇలా ముష్టి ఎత్తుకునే గతి ఎందుకు పట్టింది? పని చేసుకోవచ్చునే" అన్నది. డోంగో తన కథంతా చెప్పి, "కష్టపడి పనిచేశాను, మరొకడైనా అంతకన్నా చేయగలిగింది లేదు. కంకుల్లో గింజ పండకపోతే అది నా తప్ప, పొలంగలావిడ చేసుకున్న పుణ్యం ఎటువంటిదో" అన్నాడు. దానికి, "నీ తప్పేమీ లేదు మరి. నువ్వు పొలం పని చేస్తానంటే మాకు కాస్త పొలం ఉన్నది, అందులో పని చెయ్యి. రాబడిలో 5వ వంతు నువ్వు తీసుకో. మాకు దున్నటానికి దున్నలు లేవు, అయితే పొలం చాలా చిన్నది" అన్నదా వితంతువు. "పర్వాలేదు, నా శక్తి కొద్దీ పనిచేస్తాను" అన్నాడు డోంగో. మర్నాడు ఉదయమే అతను పార తీసుకుని పొలానికి వెళ్ళాడు. పారతోనే పొలమంతా తవ్వి నాగలితో దున్నినంత బాగా తయారు చేశాడు. తరుణంలో నాట్లు తానే వేశాడు. పైరు ఎదిగి వచ్చింది. చక్కని కంకులు వేసి బంగారం రంగుకు తిరిగాయి. కోతల తరుణం సమీపిస్తుండగా డోంగోకు మిన్ను విరిగి మీద పడినట్టయింది. అతను కంకులను నొక్కి చూస్తే అన్నీ తప్పగింజలే, వాటిలో బియ్యపు గింజలు లేవు. "ఇదంతా నా దురదృష్టమే కాబోలు, నన్ను పనికి పెట్టుకున్న వాళ్ల గతి ఇంతే" అనుకుని డోంగో హతాశుడైపోయాడు. జరిగిన సంగతి తన యజమానురాలికి చెప్పే ధైర్యం కూడా అతనికి లేకపోయింది. కోతలు కోసాక ఆవిడకు తెలియనే తెలుస్తుంది. మర్నాడు కోతలనగా డోంగో పారిపోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను తెల్లవారక ముందే లేచి చడీ చప్పుడు చెయ్యకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. తాను శ్రమపడి పెంచిన పైరును మరొక్క మారు చూసుకుని అప్పుడు వెళ్ళిపోవాలనిపించింది. పొలాన్ని చేరుకుని ఒక కంకి కోసి వడ్ల గింజలను వలిచాడు. లోపల బియ్యపు గింజలు లేవు, కానీ లోపల సన్నని బంగారపు గింజలాంటిది ఉన్నది. డోంగో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎన్ని వడ్ల గింజలు వలిస్తే అన్నిటిలోనూ బంగారపు గింజలున్నాయి. అవి నిజమైన బంగారపు గింజలే. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళి తన యజమానురాలికి బంగారు గింజలు చూపించాడు. "ఏమిట్రా అది, అంత ఉత్సాహంగా ఉన్నావు?" అన్నదామె. "మన పొలంలో బంగారం పండిందమ్మా, ఇదిగో బంగారం" అంటూ అతను ఆమెకు బంగారం గింజలు చూపాడు. అందులో అబద్ధమేమీ లేదు. చేను కోసి కంకులు నలిస్తే ఇంత పెద్ద బంగారు గింజల రాశి పడింది. యజమానురాలు వాడికి అందులో 5వ వంతు ఇచ్చి తాను అన్నమాట నిలబెట్టుకుంది. ఆమె గ్రామంలో వారందరికీ పెద్ద విందు చేసింది. డోంగో తన వంతుతో పొలాలు కొన్నాడు. తన యజమానురాలు కొన్న పొలాల సాగు, తన పొలాల సాగు కూడా అతనే చూసేవాడు. ఈ పొలాలలో పనిచేసిన వారందరికీ ఫలసాయంలో 5వ వంతు ఇస్తూ వచ్చాడు. అది మొదలు జావా ద్వీపంలో పొలం పనివారికి పంటలో 5వ వంతు ఇవ్వటం ఆనవాయితీగా మారింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.